మరీ ముఖ్యంగా చెప్పాలనుకునేది ఏంటంటే, అడగాలనుకునేది ఏంటంటే, ఇప్పుడు నెల్లూరులో పుట్టి ఆ బిజినెస్ వర్కౌట్ అవ్వలేదు. నాకు ఇది సెట్ కాదని ఇక్కడికొచ్చారు. అంటే మధ్యలో అదే మధ్యలో బిగినింగ్ అది కాదు. సెకండ్ ఇన్నింగ్స్ నేననేది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఫైనాన్షియల్‌గా ఎప్పుడైనా స్ట్రగుల్ అయ్యారా మీరు? అంటే కంపారిటివ్లీ ఫస్ట్ జర్నీ ఏమో చెన్నై. ఓకే. ఫస్ట్ జర్నీ నెల్లూరు టు చెన్నై. దట్ వాస్ ద ఫస్ట్ ఫేజ్. అప్పుడు బాగా స్ట్రగుల్. చిన్నప్పటి నుంచి నాటకాలు పిచ్చి బాగా ఉండేది. చదువు కంటే కూడా ఫస్ట్ ప్రయారిటీ యాక్టింగ్కే ఉండేది. మేము అప్పుడు నెల్లూరు దగ్గర గూడూరులో ఉండేవాళ్ళం. అయితే చదువు అంతా అక్కడే గూడూరులోనే జరిగింది. అప్ టు ఇంటర్మీడియట్ అనమాట. అప్పుడంతా కూడా ఆ ఊర్లో ఉన్నప్పుడంతా నాటకాలు పిచ్చి బాగా ఉండేది. నాటకాలు వేస్తుండేవాళ్ళు. కుటీర పరిశ్రమలాగా ఉండేది. ఉదయం లేస్తే ఏమిటి ఇవాళ అంటే, ఇవాళ ఏం కొత్త నాటకం తీసుకుందాం, ఏం చేయాలి అనేటటువంటి విషయం మీద క్షుణ్ణంగా అభ్యాసం జరిగేది, డిస్కషన్స్ జరిగేవి అనమాట. ఇవన్నీ మా నాన్నగారికి బాగా ఇష్టమయ్యేవి కావు. భయంకరంగా తిట్టేవాడు. సంస్కృతంలో ఎన్ని పదాలు ఉంటాయి, అన్ని పదాలతో తిట్టేవాడు. ఎందుకంటే మాది మధ్యతరగతి కుటుంబం. ఏ తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారు, బిడ్డలు తొందరగా చదువుకోవాలి, బాగా చదవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అనేటటువంటి ఆశపడతారు కదా. అలాగే మా నాన్న మా అమ్మ కూడా ఆశపడేవాళ్ళు. కానీ నేను వాళ్ళ కోరికకి భిన్నంగా ప్రవర్తించేవాడిని. వదిలేస్తే నాటకాలు చుట్టుపక్కల ఏమన్నా ఎన్వైర్న్మెంట్ బట్టి అలా బిహేవ్ చేసేవారా? అంటే గూడూరులో ఎక్కువ నాటకాలు పిచ్చినటువంటి వాళ్ళు సంఖ్య ఎక్కువ. సో అందుకని వాళ్ళతో కలిసి నాటకాలతో తిరిగేవాడిని. నాన్నగారు ఏమో తిట్టేవాడు. తిట్టినా కూడా తిట్టినంతసేపు తిట్టి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ మన పాటికి మనం చేస్తుండేవాళ్ళం. అయితే అప్పుడు ఏమనిపించేదంటే, జీవితాంతం నాటకాలు వేయాలి, నాటక స్టేజ్కి సంబంధించినటువంటి ప్రతి ఈక్విప్మెంట్ మా ఇంట్లో ఉండాలి, డబ్బంతా పెట్టి ఇలా కొనాలి, జీవితాంతం ఉండాలి అనేటటువంటి ఒక స్ట్రాంగ్ డిజైర్ అనేది ఒకటి ఉండేది. అప్పట్లో సినిమా మీద అసలు ఏమాత్రం అవగాహన ఉండేది కాదు, అసలు ఆలోచన కూడా ఉండేది కాదు. ఎంతసేపు స్టేజ్కి సంబంధించినటువంటి ప్రతి ఆర్టికల్ మనం కొనాలి, ప్రతి స్టేజ్కి సంబంధించినటువంటి ప్రతి వస్తువు మన ఇంట్లో ఉండాలి, జీవితాంతం మనం యాక్టర్గా ఉండాలి అనేది అనమాట. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ద డిజైర్ వాజ్ వెరీ స్ట్రాంగ్. ఇక్కడ జనాలకు పనికొచ్చే పాయింట్ ఏంటంటే, ఆ బీజం చాలా స్ట్రాంగ్గా పడింది. మనం జీవితాంతం యాక్టర్గా ఉండాలి అనే ఒక బీజం ఉంది. దట్ ఈస్ ద విల్ పవర్. అంటే స్ట్రాంగెస్ట్ డిజైర్ ఈజ్ నథింగ్ బట్ విల్ పవర్ అంటే. స్ట్రాంగెస్ట్ డిజైర్ వాజ్ దేర్ టు బికమ్ అన్ యాక్టర్ టిల్ ద ఎండ్ ఆఫ్ అవర్ జర్నీ అనేది ఉండింది. అంతేగాని సినిమా అనేది అసలు మైండ్లో అసలు ఎప్పుడూ లేదు కూడా. రీజన్ వాజ్, మనం మెడ్రాస్కి పోయి అక్కడ మళ్ళీ కొత్త స్ట్రగులు ఇవన్నీ మనకంత నాలెడ్జ్ లేదు, ఫినాన్షియల్ పొజిషన్ కూడా లేదు. అందువల్ల ఆ థాట్ లేదు, నాటకం వేయాలి, నటుడుగా ఉండాలని తప్పన. సో దట్ డిజైర్ వాజ్ విత్ మీ ఫర్ అ లాంగ్ టైమ్. అని ఉండేది, అట్లాగే ఉండేది, స్ట్రాంగెస్ట్ డిజైర్ ఉండేది. తర్వాత డిగ్రీకి అయ్యేటప్పటికి మళ్ళీ నెల్లూరుకి రావడం జరిగింది. నెల్లూరుకి వచ్చినప్పుడు కాలేజీలో ఐ వాజ్ బెస్ట్ విలన్ ఫర్ 3 years. బెస్ట్ విలన్, నాట్ బెస్ట్ యాక్టర్. సంవత్సరం చివరిలో కల్చరల్ ఫెస్టివల్స్ జరుగుతాయి కదా, వాటన్నిటిలో కూడా ఐ వాజ్ అడ్జడ్జ్డ్ యాజ్ ద బెస్ట్ విలన్. అట్లా 3 years రావడం జరిగింది అన్నమాట. అప్పుడు ఈ నాటకాలు జడ్జి చేయడానికి ఒక సంస్థ ఉండేది, జడ్జి ఆర్ట్స్ థియేటర్స్ అని నెల్లూరులో ఫేమస్ థియేటర్కల్ గ్రూప్ ఉండేది. వాళ్ళు జడ్జెస్గా వచ్చి రావడం జరిగింది అనమాట. వాళ్ళు నా పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళ టీంలోకి తీసుకున్నారు. ఇంకా అది ఒక రొటీన్ ఇది అయిపోయింది అనమాట. అంటే ఎప్పుడు నిరంతరం నాటకాలు వేసేటటువంటి వ్యక్తిగా మారిపోయాను. ఇలా జరుగుతూ వచ్చిన తర్వాత అటువైపు వెళ్ళడం జరిగింది. కొన్ని పరిస్థితుల వల్ల చెన్నై వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. వెళ్ళి సినిమాల్లో ప్రయత్నాలు మొదలెట్టడం జరిగింది అనమాట. సినిమాలు చేశారు, మళ్ళీ అలసిపోయారు. తర్వాత ఒక 10 years జర్నీలో విలన్గా చేశాను. ఎక్కువ విలన్ క్యారెక్టర్స్ చేశాము. తర్వాత ఇక మళ్ళీ చిన్న ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది ఫైనాన్షియల్గా. అంటే దానికి కారణం ఏంటంటే, ఒకటి మనలో నటించడానికి కెమెరా ముందుకు పనికొచ్చేటటువంటి ఏమి కావాలో అవి ఉన్నాయి, టాలెంట్స్ ఉన్నాయి. కానీ కెమెరా వెనకాల కూడా కొన్ని క్వాలిటీస్ కావాలి, అవి లేవు మనకి. ఏంటంటే సెన్సిటివ్నెస్ పనికిరాదమ్మా ఇక్కడ. అంటే ఏమన్నా అడగాలన్నా ఆ బిడియము,
ఓకే. మొహమాటం. మొహమాటము అవన్నీ ఎక్కువ ఉండేవి, ఎక్కువ పాళ్ళల్లో ఉండేవి. అవి పనికిరావు. ఉమ్. అవి నా ఆ బిడియం ఏంటంటే అవతల వాళ్ళకి ఏ విధంగా కనిపిస్తుందంటే ఈడు కొంచెం కొంచెం అరగంట లాగా ఉన్నాడే, కొంచెం గర్విష్ఠలాగా ఉన్నాడే, ఓకే. ప్రౌడ్ ప్రౌడ్ మూమెంట్. అనేటటువంటి ఫీలింగ్ క్రియేట్ చేసేది. నేనేమో బిడింగ్గా పోయి అడిగితే ఏమనుకుంటారో, అది మన మనసులో ఉంది. అది మనసులో ఉండిపోయింది. నా ఫేస్ ఏమో డిఫరెంట్గా ఉండేది. ఫేస్ దట్టు ఏమో మీరు చేసే రోల్స్ కూడా కొంచెం ఫేస్ villain ఏమో చేసిన kind of. వేషాలేమో చాలా టఫ్గాను క్రూయల్గాను ఉండేవి. Yes. ఆ ఫేసే నా బిహేవియర్ అనుకునేవాళ్ళు అనమాట. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు కదా. కానీ భిన్నం మనం. ఫేస్ ఈజ్ నాట్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అనేది మంది. ఫేస్ చూస్తే ఏమో క్రూయల్గా ఉండేది, ర్యాష్గా ఉన్నట్టు అనిపించేది, అహంకారగా ఉండేట్టు కనిపించేది. మన బిహేవియర్ ఏమో మీక్ మైండెడ్. అడిగితే ఏమనుకుంటారో, ఇది అనుకుంటారు అని బిడి పడుతూ దూరంగా ఉండేవాళ్ళం. అదొక ఇంట్రోవర్ట్ అది కైండ్ ఆఫ్ బిహేవియర్. అదేంటంటే ఈ ఇండస్ట్రీకి పనికిరాని లక్షణం అది. ఓకే. ఈ ఇండస్ట్రీకి ఎలా ఉండాలి, డాషింగ్గా ఉండాలి. హాయ్ 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 అనుష గారు ఎలా ఉన్నారు, Friendlyగా, చాలా బాగా కొంచెం చేస్తున్నారండి మీ jovial గా. ఇంటర్వ్యూస్, అదని జోష్గా ఉండాలి. తర్వాత వాళ్ళు ఏదన్నా అంటే వాళ్ళు తిడతారండి మీరు ఊరుకోండి, అయ్యో బాబోయ్ ఏమన్నా కోపడ్డారు అనుకోండి, అయ్య బాబోయ్ వాళ్ళు తిట్టేస్తారండి మీరు అని అనాలి. ఆడు తిట్టక ముందే వాడు అనగానే మనం బిడి పడిపోయి కంగారు పడిపోయి అదనిపోయి భయపడిపోయి ఇట్లాంటి నేచర్ ఉండేది. సో సో ఏవైతే అవసరమో కెమెరా వెనకకి పనికొచ్చేటటువంటి ఏవైతే గుణాలు ఉన్నాయో అవి మనలో లేకపోవడం అనేది మనం మైనస్ పాయింటర్గా గ్రహించాం.